హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 18 నెలల డీఏ బకాయిలు ఇంకా ఎందుకు ఇవ్వరు? అసలు ఏంటి కారణం? అనే దానికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ మిగిలిందా? 18 నెలల డీఏ బకాయిలపై పార్లమెంట్‌లో కేంద్రం క్లారిటీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 18 నెలల కరువు భత్యం, డీఏ బకాయిల అంశం మరోసారి తెరపైకొచ్చింది. కోవిడ్ కాలంలో కాలం ముగిసింది. కోవిడ్ కాలం ముగిసి 5 ఏళ్లు గడుస్తున్నా కూడా తమ డబ్బులు తమకు ఎప్పుడు వస్తుందా అని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి వస్తున్న సంకేతాలు మాత్రం ఆశాజనకంగా లేవు. అసలు ఈ సమస్య ఎక్కడిది? ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ మరియు పెన్షనర్ల డీఆర్‌ను స్తంభింపజేసింది. నిలిపివేయబడినటువంటి కాలం ఏంటంటే జనవరి 2020 నుండి జూలై 2020 మరియు జనవరి 2021 3 దఫాలు. ఈ 3 దఫాలకు సంబంధించి మొత్తం 18 నెలల డీఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. అప్పటి నుండి ఎన్నికల ముందు ఇస్తారు, పండుగకు ఇస్తారనే వార్తలొస్తున్నాయి. అవి అన్నీ కూడా పుకార్లుగానే మిగిలిపోయాయి. రెండవది పార్లమెంట్‌లో ఏం జరిగింది? తాజా అప్డేట్. ఇటీవల లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా గారు ఈ విషయం పైన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా డీఏ ఆపారు కదా! ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా? ఇంకా ఆ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు అని చెల్లించే ఉద్దేశ్యం ఉందా? అని క్వెషన్ చేశారు. ప్రభుత్వం సమాధానం. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. కోవిడ్ సమయంలో ద్రవ్యం లోటు విపరీతంగా పెరిగిపోయింది. 2020, 2021లో 9.2% అలాగే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, టీకాలు మరియు ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ఆ ప్రభావం ఇంకా ఆర్థిక వ్యవస్థపైనే ఉంది. కాబట్టి ఆ 18 నెలల బకాయిలు చెల్లించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు. మూడోది గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రభుత్వం చెప్పేది వాస్తవమేనా? అంటే ప్రభుత్వం చెప్తున్నట్లు ఆర్థిక భారం నిజంగానే అంత ఎక్కువగా ఉందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్‌గా బకాయిల మొత్తం ఉద్యోగులకు చెల్లించాల్సిన 18 నెలల డీఏ బకాయిల మొత్తం గూడా రూ. 34,402,00,00,000. బడ్జెట్ వ్యయం 2025, 26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ వ్యయం అంచనా ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 50,65,345,00,00,000. సో, మొత్తం బడ్జెట్‌లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తము 0.68% మాత్రమే. అంటే 1% కంటే కూడా తక్కువే. ఇంత చిన్న మొత్తాన్ని భారీ భారమని చెప్పడం ఎంతవరకు సమంజసమని అయితే ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక నాలుగోది ఎనిమిదవ పే కమిషన్ మరియు భవిష్యత్ ఆందోళనలు. త్వరలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కానుంది. సాధారణంగా కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు పాత డీఏను బేసిక్ పేలో విలీనం చేసి కొత్త జీతాలు నిర్ణయిస్తారు. ఈ 18 నెలల డీఏ బకాయిలు చెల్లించకపోతే కొత్త పే స్కేల్ నిర్ణయించేటప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే పే కమిషన్ పని ప్రారంభించే ముందే ఈ బకాయిలు క్లియర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐదోది ఉద్యోగుల ఆవేదన. ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నప్పుడు వారికి రావాల్సిన న్యాయపరమైన హక్కులను ప్రభుత్వం నిరాకరించడం సరికాదు. 34,000,00,00,000 ప్రభుత్వానికి పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ, మధ్యతరగతి ఉద్యోగస్తులకు, వృద్ధ పెన్షనర్లకు అది చాలా పెద్ద సాయం. వారిని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పద్ధతి కల్పించకుండా ప్రభుత్వం పునరాలోచించి ఈ బకాయిలను విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా అనేదైతే వేచి చూడాలి మరి.